ఓం శాంతి. మురళీ డేట్ 14/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబాతో నిరంతరం నిజాయితీగా ఉండాలి. మన సత్యమైన చార్టును చూపించాలి. ఎవరికి ఎప్పుడు దుఃఖాన్నివ్వకూడదు. ఒక్క బాబా ఇచ్చే శ్రేష్టమైన మతంపైనే నడుస్తూ ఉండాలి. పూర్తి 84 జన్మలు తీసుకునేవారు నరుడు నుండి నారాయణుడిగా ఏ పురుషార్థం చేస్తారు. వారికి వారి కర్మేంద్రియాలపైన కంట్రోల్ ఉంటుంది. వారి నేత్రాలు అశుద్ధంగా అవ్వవు. ఇప్పటి వరకు కూడా వికారి ఆలోచనలు, అపవిత్ర దృష్టి ఉంది అంటే 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి. 84 జన్మలు తీసుకునే ఆత్మలో వికారి ఆలోచనలు, అపవిత్ర దృష్టి ఉండదు. ఏదైనా వికర్మ జరిగినట్లయితే బాబాకు సత్యంగా వ్రాసివ్వాలి. అప్పుడు స్వయం తేలికగా ఉండగలుగుతాము. సుపుత్రులుగా కండి, ఎవరికీ దుఃఖాన్నివ్వకండి. మన దృష్టి చాలా బాగుండాలి. కళ్ళు మోసపెట్టకుండా జాగ్రత్త పడండి. నడవడిక బాగా ఉంచుకోవాలి. కామ క్రోధాలకు వశమయ్యి బాబా పేరు పోగొట్టకూడదు. ఎటువంటి హద్దు ఆధారం లేకుండా సదా ఆంతరికంగా సంతోషంగా ఉండాలి. ఇదే బ్రాహ్మణ జీవిత లక్ష్యం. ఈ లక్ష్యం గనక మర్చిపోయినట్లయితే హద్దు ప్రాప్తుల చిన్న చిన్న వీధులలో చిక్కుకుపోతారు. లక్ష్యానికి దూరమైపోతారు. ఏం జరిగినా కానీ హద్దు ప్రాప్తులను త్యాగం చెయ్యవలసి వచ్చినా వాటిని వదిలేయండి. కానీ ఏమి వదలకూడదు? అవినాశి సంతోషాన్ని వదలకూడదు. హోలీ హ్యాపీ భవ అనే వరదానం సదా గుర్తుండాలి. ఈ వరదానాన్ని గుర్తుంచుకొని తీవ్ర పురుషార్థం చేస్తూ అవినాశి ప్రాప్తులను పొందాలి. అన్నింటికన్నా గొప్ప సేవ, పెద్ద సేవ ఏది? గుణమూర్తులుగా ఈ గుణాలను దానం చేస్తూ ముందుకెళ్ళండి. ఇదే గొప్ప సేవ. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బాబాతో నిజాయితీగా ఉండండి. మీ సత్యమైన చార్టును వ్రాయండి. ఎవరికి దుఃఖాన్నివ్వకండి. ఒక్క బాబా ఇచ్చే శ్రేష్ట మతం పైన నడుస్తూ ఉండండి. ప్రశ్న: ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారి పురుషార్థం ఎలా ఉంటుంది? జవాబు: వారి విశేష పురుషార్థం నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకుంటుంది. తమ కర్మేంద్రియాలపై వారికి పూర్తి నిగ్రహం ఉంటుంది. వారి నయనాలు అశుద్ధంగా ఉండవు. ఇంకా ఇప్పటి వరకు ఎవరినైనా చూసినప్పుడు వికారి ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే, దృష్టి అపవిత్రంగా అవుతున్నట్లయితే, పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళండి భగవంతుడా. ఓం శాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఇది పాపపు ప్రపంచమని తెలుసు. పుణ్య ప్రపంచం గురించి కూడా మనుషులకు తెలుసు. ముక్తి మరియు జీవన ముక్తులను పుణ్యలోకములు అని అంటారు. అక్కడ పాపం జరగదు. రావణ రాజ్యమైన ఈ దుఃఖధామంలో పాపం జరుగుతుంది. దుఃఖాన్నిచ్చే రావణుడిని ఎప్పుడైనా చూశారా? రావణుడు అనే వ్యక్తి ఎవరూ లేరు. అయినా అతడి దిష్టి బొమ్మను తగలపెడతారు. ఈ సమయంలో మనం రావణ రాజ్యంలో ఉన్నామని, అయినా దాని నుండి దూరంగా ఉన్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. పిల్లలు ఇక్కడకొచ్చినప్పుడు వారి బుద్ధిలో మేము మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి వద్దకు వెళుతున్నాము అని ఉంటుంది. బాబా మనల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. సుఖధామానికి యజమానులుగా తయారు చేసేది బ్రహ్మ కాదు, అలాగే ఏ దేహదారి కాదు. అలా తయారు చేసేది శివ్ బాబానే. వారికి దేహం లేదు. మీకు కూడా ఒకప్పుడు దేహం ఉండేది కాదు. కానీ తర్వాత మీరు మళ్ళీ దేహాన్ని ధరించి జనన మరణాలలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు మేము ఆ అనంతమైన తండ్రి వద్దకు వెళుతున్నామని మీరు భావిస్తారు. వారు మనకు శ్రేష్ఠ మతాన్నిస్తారు. మీరు ఈ విధంగా పురుషార్థం చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు అని బాబా తెలియచేస్తున్నారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు. కొత్త ప్రపంచం తప్పకుండా ఉంటుందని కూడా మనుషులు భావిస్తారు. మరి దానిని స్థాపించేవారు కూడా తప్పకుండా ఉంటారు కదా. నరకాన్ని కూడా ఎవరో ఒకరు స్థాపన చేస్తారు. మీ సుఖధామపు పాత్ర ఎప్పుడు పూర్తవుతుందో కూడా మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలో మీరు దుఃఖీగా అవుతూ ఉంటారు. ఈ సమయంలో ఇది దుఃఖధామం. ఎంత కోటీశ్వర్లున్నా పద్మాపతులైనా ఈ ప్రపంచాన్ని పతిత ప్రపంచము అని అంటారు కదా. ఇది దివాళా తీసిన దుఃఖమయ ప్రపంచం. ఎంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నా, సుఖ సాధనాలు ఎన్నో ఉన్నా దీనిని పతిత పురాతన ప్రపంచము అని అంటారు. విషయ వైతరణి నదిలో అందరూ మునకలు వేస్తున్నారు. వికారాలలోకి వెళ్ళటం పాపము అని కూడా అర్థం చేసుకోరు. ఇవి లేకుండా సృష్టి వృద్ధిని ఎలా పొందుతుంది అని అంటారు. ఇంకొక వైపు హే భగవాన్, హే పతిత పావన, వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తూ ఉంటారు. ఆత్మ శరీరం ద్వారా ఇలా అంటుంది. ఆత్మనే పతితంగా అయ్యింది, కావుననే పిలుస్తుంది. స్వర్గంలో పతితులు ఒక్కరు కూడా ఉండరు. మేము 84 జన్మలు తీసుకున్నాము. ఈ లక్ష్మీనారాయణలతో పాటు
మళ్ళీ మేము సత్యుగంలో రాజ్యం చేస్తాము అని ఈ సంగమ యుగంలో మంచి పురుషార్థులు మాత్రమే భావిస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. 84 జన్మలు ఒక్కరు మాత్రమే తీసుకోరు కదా. రాజుతో పాటు ప్రజలు కూడా కావాలి. బ్రాహ్మణులైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు రాణులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. పిల్లలు, ఇప్పుడే మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అని బాబా అంటారు. ఈ కళ్ళు అశుద్ధంగా ఉన్నాయి. ఎవరినైనా చూసినప్పుడు వికారీ దృష్టి కలిగినట్లయితే వారు 84 జన్మలు తీసుకునేవారు కాదు. వారు నరుడు నుండి నారాయణుడుగా అవ్వలేరు. ఎప్పుడైతే ఈ కళ్ళపై విజయాన్ని పొందుతారో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఆధారమంతా ఈ కళ్ళపైనే ఉంది. ఈ కళ్ళే మోసం చేస్తూ ఉంటాయి. ఆత్మ ఈ కిటికీల నుండి చూస్తుంది. ఇతనిలో ఇప్పుడు డబల్ ఆత్మ ఉంది. బాబా కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తున్నారు. నా దృష్టి కూడా ఆత్మ వైపుకే వెళుతుంది. అలాగే బాబా కూడా ఆత్మకే అర్థం చేయిస్తారు. నేను కూడా శరీరాన్ని తీసుకున్నాను కాబట్టే మాట్లాడగలుగుతున్నాను అని బాబా అంటారు. బాబా మనల్ని సుఖమయ ప్రపంచంలోకి తీసుకొని వెళతారు అని మీకు తెలుసు. ఇది రావణ రాజ్యం. మీరు పతిత ప్రపంచం నుండి దూరంగా ఉన్నారు. కొందరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, కొందరు వెనకకు జరిగిపోయారు. తీరాన్ని చేర్చమని ప్రతి ఒక్కరూ అంటారు. ఇప్పుడు సత్యుగ తీరాన్ని చేరుకుంటారు. కానీ అక్కడ ఉన్నత పదవిని పొందాలనుకుంటే పవిత్రంగా అవ్వవలసిందే. ఇందులో కష్టపడాలి. బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇదే ముఖ్యమైన విషయం. ఇది మొట్టమొదటి సబ్జెక్ట్. ఆత్మ అయిన మనం పాత్రదారులమని ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట మనం సుఖధామంలోకి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ దుఃఖధామంలోకి వచ్చాము. ఇప్పుడు బాబా మనల్ని సుఖధామంలోకి తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా అవ్వండి. ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకండి. మనుష్యులు ఒకరి కోసం ఒకరు ఎంతో దుఃఖాన్నిచ్చుకుంటారు. కొందరిలోకి కామం అనే భూతం వస్తుంది, కొందరిలోకి క్రోధం అనే భూతం వస్తుంది. వెంటనే చెయ్యెత్తుతారు. వీరు దుఃఖాన్నిచ్చే పాపాత్మలు. మరి పుణ్యాత్మగా ఎలా అవుతారు అని బాబా అంటారు. ఇంకా పాపం చేస్తూనే ఉంటారు. ఇటువంటి వారు బాబా పేరుని అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటారు. అందరూ ఏమనుకుంటారు? భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని వీరంటారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా అవుతాము అని అంటారు. అటువంటి వారు ఇటువంటి పనులు చేస్తారా
అని అనుకుంటారు. కావున రోజు రాత్రి వేళ మిమ్మల్ని మీరు చూసుకోండి అని బాబా అంటారు. మీరు సుపుత్రులైన పిల్లలైతే తప్పకుండా చార్టుని పంపిస్తారు. కొందరు చార్టుని వ్రాస్తారు, కానీ తాము ఎవరికైనా దుఃఖాన్నిచ్చిన విషయము లేక వారు చేసిన తప్పులు వ్రాయరు. ఒకవైపు స్మృతి చేస్తూ ఇంకొక వైపు తప్పుడు పనులు చేస్తున్నట్లయితే అది మంచిది కాదు. ఎప్పుడైతే దేహ అభిమానులుగా అయిపోతారో అప్పుడే తప్పుడు పనులు చేస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది? ఇది చాలా సహజం. ఒక్క రోజులో కూడా టీచర్గా అవ్వచ్చు. బాబా మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మీకు శిక్షణనిస్తున్నారు. ఆ తర్వాత వెళ్ళి దానిని గురించి మననం చెయ్యాలి. నేను 84 జన్మలు ఎలా తీసుకున్నాను? దైవీ గుణాలను శిక్షణనిచ్చే ఆ టీచర్ కన్నా ఎక్కువగా ధారణ చేస్తూ ఉంటారు. బాబా నిరూపించి తెలియచెయ్యగలరు. బాబా మా చార్ట్ చూడండి. నేను ఎవరికి కొద్దిగా కూడా దుఃఖాన్నివ్వలేదు అని బాబాకు చూపిస్తారు. ఈ పిల్లలు చాలా మధురమైన వారు. వీరి నుండి మంచి సుగంధం వెలువడుతుంది అని బాబా అంటారు. టీచర్గా అవ్వటం ఒక సెకండ్లోని పని. టీచర్ల కన్నా విద్యార్థులు స్మృతి యాత్రలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్లయితే టీచర్ కన్నా ఉన్నత పదవిని పొందుతారు. ఎవరికి నేర్పిస్తున్నారు అని బాబా పిల్లల్ని ప్రశ్నిస్తారు. రోజు శివాలయంలోకి వెళ్ళండి. శివ్ బాబా ఏ విధంగా స్వర్గాన్ని స్థాపన చేస్తారో వారికి నేర్పించండి. బాబా స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. అలా అర్థం చేయించటం చాలా సహజం. బాబా మా స్థితి ఈ విధంగా ఉంది అని బాబాకు చార్టును పంపిస్తారు. పిల్లలు ఏ వికర్మలు జరగటం లేదు కదా, అపవిత్ర దృష్టి, తప్పుడు పనులేమీ చేయించటం లేదు కదా అని బాబా ప్రశ్నిస్తారు. మీ నడవడికను, వ్యక్తిత్వాన్ని చూసుకోవాలి. నడవడిక ఆధారమంతా దృష్టిపైనే ఉంది. కళ్ళు అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటాయి. అడగకుండా ఏ చిన్న వస్తువునైనా తీసుకొని నోట్లో వేసుకోవటం వల్ల కూడా పాపం కలుగుతుంది. ఎందుకంటే అనుమతి లేకుండా తీసుకున్నారు కదా. ఇక్కడ నియమాలు చాలా ఉన్నాయి. ఇది శివ్ బాబా యజ్ఞం కదా. నిమిత్తమైన వారిని అడగకుండా ఏ వస్తువుని తినటానికి వీల్లేదు. ఒక్కరు తిన్నట్లయితే మిగిలిన వారు కూడా తినటం మొదలు పెడతారు. వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువుని తాళం వేసి దాచవలసిన అవసరం లేదు. ఈ ఇంట్లోకి, కిచెన్ ముందుకి అపవిత్రులెవరూ రాకూడదు అని నియమం తెలియచేస్తుంది. బయట అపవిత్రులు, పవిత్రులు అన్న ప్రశ్నే లేదు.
కానీ స్వయాన్ని పతితులుగా పిలుచుకుంటారు కదా. అందరూ పతితులే. వల్లభాచార్యులపైన, శంకరాచార్యులపైన ఎవ్వరూ చెయ్యి వెయ్యటానికి వీల్లేదు. ఎందుకంటే వారు స్వయాన్ని పావనులుగా, ఇతరులను పతితులుగా భావిస్తారు. వాస్తవానికిక్కడ అందరి శరీరాలు పతితమైనవే. అయినా పురుషార్థమనుసారంగా వికారాలను సన్యసిస్తారు. కావున నిర్వికారుల ముందు వికారి మనుష్యులు తల వంచుతారు. ఇతను చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్ముడు అని అంటారు. సత్యుగంలో ఇటువంటి అపవిత్రులు ఉండరు. ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచం. అక్కడ ఒకే వర్గం ఉంటుంది. మీకు ఈ రహస్యాలన్నీ తెలుసు. సృష్టి ఆది మధ్యంత రహస్యాలు మొదటి నుండి మీ బుద్ధిలో ఉండాలి. మనం అన్నింటినీ తెలుసుకుంటాము. మనం తెలుసుకోవలసింది ఇంకా ఏదీ ఉండదు. రచయిత అయిన బాబాను తెలుసుకున్నాము, సూక్ష్మ లోకాన్ని తెలుసుకున్నాము, భవిష్య పదవిని కూడా తెలుసుకున్నాము. ఇక దానికోసం పురుషార్థం చేస్తున్నాము. ఇప్పుడు పురుషార్థం చేస్తూ చేస్తూ నడవడిక మళ్ళీ అలా మారిపోతే అంత ఉన్నత పదవిని పొందలేరు. ఎవరికైనా దుఃఖాన్నివ్వటం, వికారాలలోకి వెళ్ళటం, చెడు దృష్టితో చూడటం ఇవన్నీ పాపాలే. దృష్టి పరివర్తన చేసుకోవటంలో ఎంతో కష్టముంది. దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి. ఇతడు క్రోధం చేస్తున్నాడు అని కళ్ళతో చూస్తే ఇక తాను కూడా గొడవ పడటం మొదలు పెడతాడు. శివ్ బాబాపై వారికి కొద్దిగా కూడా ప్రేమ లేదు. అసలు స్మృతే చెయ్యరు. త్యాగమంతా శివ్ బాబాదే. గోవిందుడైన శ్రీకృష్ణుడి సాక్షాత్కారం చేయించిన ఆ సద్గురువుదే బలిహారం. గురువు ద్వారా మీరు గోవిందులుగా అవుతారు. కేవలం సాక్షాత్కారం ద్వారా మీ నోరు తీపి అవ్వదు. మీరా నోరు తీయగా అయ్యిందా? కేవలం సాక్షాత్కారమే అయ్యింది. కానీ స్వర్గంలోకైతే వెళ్ళలేదు కదా. అది భక్తి మార్గం. దానిని స్వర్గ సుఖము అని అనరు. కేవలం గోవిందుణ్ణి చూడటం కాదు, అతడిలా తయారవ్వాలి. అలా తయారవ్వటానికే మీరు ఇక్కడకు వచ్చారు. మమ్మల్ని ఆ విధంగా తయారు చేసే వారి వద్దకు మేము వెళుతున్నామని మీకు ఎంతో నష ఉండాలి. నా కళ్ళు నన్ను మోసగించలేదు కదా అని చార్టులో వ్రాయండి అని బాబా అందరికీ సలహాను ఇస్తున్నారు. నేను ఏ పాపం చెయ్యలేదు కదా అని కూడా వ్రాయండి. కళ్ళు ఏదో ఒక విషయంలో తప్పకుండా మోసగిస్తూనే ఉంటాయి. కళ్ళు పూర్తిగా శీతలంగా అయిపోవాలి. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇటువంటి కర్మాతీత స్థితి అంతిమంలో ఏర్పడుతుంది. అది కూడా ఎప్పుడైతే మీరు బాబాకు మీ చార్టును పంపిస్తారో అప్పుడే అవుతుంది. ధర్మరాజు రిజిస్టర్లో ఆటోమేటిక్ గా అన్ని జమ అవుతూ ఉంటాయి.
కానీ బాబా సాకారంగా వచ్చారు కాబట్టి సాకారంగా నాకు ఇవి తెలియాలి అని అంటున్నారు. కావుననే బాబా అప్రమత్తం చేస్తున్నారు. అసూరి దృష్టి లేక దేహ అభిమానం ఉన్నవారు ఉంటే వారు వాయుమండలాన్ని అశుద్ధం చేసేస్తారు. ఇక్కడ కూర్చొని కూడా వారి బుద్ధి యోగం బయటకు వెళ్ళిపోతుంది. మాయ చాలా మోసం చేస్తుంది. మనస్సు చాలా తుఫాన్లు తెస్తుంది. అలా తయారయ్యేందుకు ఎంత కష్టపడవలసి వస్తుంది. బాబా వద్దకు వస్తారు. బాబా ఆత్మకు జ్ఞాన సింగారం చేస్తారు. ఆత్మ అయిన మనం జ్ఞానం ద్వారా పవిత్రంగా అవుతాము అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అప్పుడు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ మరియు శరీరం రెండూ సత్యుగంలో పవిత్రంగా ఉంటాయి. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం వస్తుంది. భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అని మనుషులంటారు. కానీ ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. భగవంతుడేమీ చెయ్యలేదు. సత్యుగంలో ఒకే ఒక్క దేవి దేవతా ధర్మం ఉంటుంది. మరి అటువంటి భగవంతుణ్ణి అసలు మేము ఎందుకు తలుచుకోవాలి అని కొందరంటారు. కానీ ఇతర ధర్మాలతో మీకు పని లేదు. ఎవరైతే ముళ్ళగా అయ్యారో వారే వచ్చి మళ్ళీ పూలలాగా అవుతారు. భగవంతుడు భారతవాసులనే స్వర్గంలోకి తీసుకువెళతారా? మేము ఇది నమ్మము. భగవంతుడికి కూడా 2 కళ్ళున్నాయా? అంటే 2 రకాల దృష్టి ఉందా అని మనుషులు ప్రశ్నిస్తారు. కానీ ఇది డ్రామా రచింపబడి ఉంది. అందరూ స్వర్గంలోకొచ్చేస్తే అనేక ధర్మాల పాత్ర ఎలా ఉండగలదు? స్వర్గంలో ఇన్ని కోట్ల మంది ఉండరు. అసలు భగవంతుడు ఎవరు అన్నది మొట్టమొదటి ముఖ్యమైన విషయం. ముందు దీన్ని అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే ఈ విషయం నిజమేనని అంటారు. మేము పతితుల నుండి తప్పకుండా పావనంగా అవ్వాలి. ఆ ఒక్కడినే స్మృతి చెయ్యాలి. అన్ని ధర్మాలలోనూ భగవంతుణ్ణి తలుచుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తుంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. మీరు ప్రదర్శనలో కూడా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే బయటపడతారు. అలాగని ప్రదర్శన చెయ్యకూడదు అని అనరు. డ్రామాలో ఉంది, చేశాము అంతే. కొన్ని చోట్ల ప్రదర్శనలో కొత్త వారు వస్తారు. కొన్ని చోట్ల ఎవరూ రారు. వారు కొంతకాలం తర్వాత వస్తారు. ఉన్నత పదవిని పొందటానికి పురుషార్థం కూడా చేస్తారు. ఎవరైనా తక్కువ పదవి పొందవలసి ఉంటే వారంత పురుషార్థం కూడా చెయ్యరు. అయినా వికర్మలేవి చెయ్యకండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. నేనెవరికీ దుఃఖాన్నివ్వలేదు కదా.
నేనెవరితోనూ పోట్లాడలేదు కదా అని కూడా పరిశీలించుకోండి. నేనెవరితోనూ తప్పుగా మాట్లాడలేదు కదా, ఏ అకర్తవ్య కార్యం చెయ్యలేదు కదా అని కూడా చార్టులో వ్రాయండి. మీరు ఏవైనా వికర్మలు చేసినట్లయితే వాటిని వ్రాయండి అని బాబా అంటారు. ద్వాపరయుగం నుండి వికర్మలు చేస్తూ చేస్తూ ఇప్పుడు చాలా వికర్ములుగా అయిపోయారు. బాబాకు వ్రాసి ఇవ్వటం ద్వారా భారం తేలికగా అయిపోతుంది. బాబా ఎవరికీ దుఃఖాన్నివ్వము అని వ్రాస్తారు. అచ్చ, మరి చార్టును వ్రాసి తీసుకురండి చూద్దాము అని బాబా అంటారు. ఎవరికీ దుఃఖాన్నివ్వని ఇటువంటి మంచి పిల్లలను ఒక్కసారి చూద్దాము అని బాబా పిలిపిస్తారు. సుపుత్రులైన పిల్లలను బాబా చాలా ప్రేమిస్తారు. ఇప్పటి వరకు ఇంకా ఎవరు సంపూర్ణంగా అవ్వలేదు అని బాబాకు తెలుసు. బాబా ప్రతి ఒక్కరూ పురుషార్థం ఎలా చేస్తున్నారో చూస్తారు. చార్టు వ్రాయటం లేదంటే తప్పకుండా లోపాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. కావుననే బాబా దగ్గర దాస్తన్నారు. ఎవరైతే బాబాకు చార్టు వ్రాసి పంపుతారో వారినే సత్యమైన నిజాయితీ పరులైన పిల్లలుగా నేను భావిస్తాను. చార్టుతో పాటు మంచి నడవడిక కూడా ఉండాలి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, స్వయాన్ని తేలికగా చేసుకునేందుకు ఏ వికర్మలైతే జరిగాయో వాటిని బాబాకు సత్యంగా వ్రాసి ఇవ్వాలి. ఇప్పుడిక ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు, సుపుత్రులుగా ఉండాలి. రెండో పాయింట్, మీ దృష్టిని చాలా బాగా తయారు చేసుకోవాలి. కళ్ళు మోసగించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ నడవడికను చాలా బాగా ఉంచుకోవాలి. కామ క్రోధాలకు వశమయ్యి ఎప్పుడూ బాబా పేరును పోగొట్టకూడదు. వరదానం, లక్ష్యం మరియు గమ్యం సదా స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేసే సదా హోలీ మరియు హ్యాపీ భవ. ఎటువంటి హద్దు ఆధారం లేకుండా సదా ఆంతరికంగా సంతోషంలో ఉండటమే బ్రాహ్మణ జీవితపు లక్ష్యం. ఎప్పుడైతే ఈ లక్ష్యం మారి హద్దు ప్రాప్తుల చిన్న చిన్న వీధులలో చిక్కుకుపోతారో అప్పుడు లక్ష్యం నుండి దూరమైపోతారు. కావున ఏం జరిగినా కాని హద్దు ప్రాప్తులను త్యాగం చెయ్యవలసి వచ్చినా కాని వాటిని వదిలేయండి. కాని అవినాశీ సంతోషాన్ని ఎప్పుడూ వదలకండి. హోలీ మరియు హ్యాపీ భవ అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం ద్వారా అవినాశీ ప్రాప్తులను పొందండి.
స్లోగన్ గుణమూర్తులుగా ఈ గుణాలను దానం చేస్తూ ముందుకెళ్ళండి. ఇదే అన్నింటికన్నా పెద్ద సేవ. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ మాస్టర్ సర్వశక్తివంతులు అన్న స్థితులై రకరకాల క్యూల నుండి బయటపడి బాబాతో పాటు సదా మిలనాన్ని జరుపుకునే లగ్నంలో మీ సమయాన్ని ఉపయోగించినట్లయితే, లౌలీన స్థితిలో ఉన్నట్లయితే ఇతర అన్ని విషయాలు సహజంగానే సమాప్తమైపోతాయి. అప్పుడు మీ ఎదురుగా మీ ప్రజలు మరియు భక్తుల క్యూ ఏర్పడుతుంది. ఓం శాంతి.